మనం ధాన్యాన్ని తేమ శాతం చూసేందుకు మినిమం ఫీల్డ్ నుంచి 2.5 కేజీ 2 కేజీల దాకా తీసుకొచ్చి దాన్ని బాగా కలుపుకున్న తర్వాత బీ కప్ అనేది వాడతాం. అందరికీ తెలిసిందే ఇది. బీ కప్ అనే దాన్ని కంపోజిట్ శాంపిల్ అంటారు. దీన్ని బాగా చేసుకొని అన్ని విధాల ఒక 9 ప్రదేశాల్లో కంప్లీట్గా అన్ని మూలలో కలిసేటట్టు మనం హీప్లో కూడా తీయాల్సి వస్తుంది. అదేవిధంగా బ్యాగ్స్లో కానీ వచ్చిందంటే బ్యాగుల్లో కూడా ప్రతి బ్యాగ్ను కూడా మనం శాంపిల్ చూడాల్సి వస్తుంది. సో ఇలా మనం టెస్ట్ కప్ ఉంటుంది. టెస్ట్ కప్లో మనం వేసుకున్న తర్వాత దీన్ని ప్లంజర్ కింద పెట్టి దీనికి ఒక గ్రూవ్ ఉంటుంది. దాన్ని ప్లాట్ఫామ్ అంటారు. ఛాంబర్ అది టెస్ట్ కప్ ఛాంబర్ మీద పెట్టి మనం అలా పక్కకు తిప్పిన తర్వాత ఇప్పుడు ఇది గ్రేడియా కాబట్టి 550 ప్రెషర్ పెట్టాలన్నమాట. అది ఏం ప్రెషర్ పెట్టాలో 550 అనేది పైన ఇచ్చి ఉంటుంది. దాని ప్రకారం మనం చూసుకోవాలా. అదేవిధంగా కింద డిస్ప్లేలో కూడా మనకి ఆ విధంగా మనం సెట్ చేసుకోవాలి. బిఫోర్గా మనం అప్లై చేసేటప్పుడు 550 ప్రెషర్ ఉందా, దానికి కోడ్ ఏమి ఇచ్చాడు కంపెనీ, అది కంపెనీకి మారుతుంటుంది. మనం ఒకే కంపెనీ వాడుతున్నాం కాబట్టి ఇండోసా కంపెనీది. ప్రస్తుతానికి ఇక్కడ ప్యాడీ కమోడిటీ 6 అనేది కోడ్ ఇచ్చాడు. 550 ప్రెషరు. కప్ అనేది బీ కప్ వాడాలి కాబట్టి బీ కప్ ఇచ్చాడు అనమాట. ఈ విధంగా మనం అందరూ కూడా ప్రతి ఒక్కసారి ఆపరేట్ చేసేటప్పుడు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దీన్ని ర్యాచెట్ హ్యాండిల్ ఉంటుంది. ఆ ర్యాచెట్ హ్యాండిల్ని మన యారో మార్క్ ఈ పక్క ఉండే దాన్ని తీసుకొని ముందు 550 ప్రెషర్ అప్లై చేసేదానికి పెట్టాలన్నమాట. మనం 550 అప్లై చేయాలంటే మొదటగా మనం ఈ నీడిల్ వెర్టికల్ లైన్లో మనం 6 వరకు తీసుకురావాలి. పైన నుంచి 0 1 2 3 4 5 6 7 ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు మనం మొదటగా 7 దాటిన తర్వాత అది 650 వస్తుంది. 6 దాకా పెట్టుకున్న తర్వాత 6కి నేరుగా ఆ నీడిల్ వచ్చిన తర్వాత మనం అప్పుడు సర్క్యులర్ రింగ్లో 50 ఉంటుందన్నమాట. కరెక్ట్గా 6కి వచ్చింది. 6కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు 550 పెట్టాలి కాబట్టి మన సర్క్యులర్ రింగ్ ఈచ్ 50 mm ఉంటుంది. ఆ 50 ఒక రౌండ్ కానీ ఒక రౌండ్ 50. సో 1 రౌండ్ మనం స్టార్ట్ చేస్తామంటే ఎగ్జాక్ట్గా మనం ఏదైతే ప్రెషర్ కావాలో 550 అది వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్గా ఒక రౌండ్ 0 వచ్చింది. అక్కడ నేరుగా 5కి 6కి మధ్యన 550 అనమాట. ఇది ప్రెషర్ వస్తుంది. ఇది ప్రెషర్ మనం అప్లై చేసాం. మాయిశ్చర్కి ఎంత కావాలో ప్రెషర్ అప్లై చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు మన యాప్ ఆల్రెడీ మన మొబైల్లో పోర్టబుల్ యాప్ డౌన్లోడ్ చేసాం. ఇప్పుడు దానికి మనకి ఏదైతే పీపీసీ సెంటర్లో మనకి క్రెడెన్షియల్స్ ఏదైతే ఇచ్చారో పాస్వర్డ్ ఐడి అది మనం ఎంటర్ చేస్తాం. పాస్వర్డ్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనే ఒక స్క్రీన్ వస్తుంది. నెక్స్ట్ అగైన్ దాంట్లోనే మాయిశ్చర్ మీటర్ రీడింగ్ అని ఇవ్వడం జరిగింది. మాయిశ్చర్ మీటర్ రీడింగ్లో మనం ఏ రైతుదైతే చూస్తున్నామో ఆ రైతు యొక్క ఆధార్ నంబరు మనం ఫీడ్ చేయటం జరుగుతుంది. ఆధార్ నంబర్ని మనం ముందుగా ఆ రైతు దగ్గర నుంచి తీసుకొని ఉంటాం కాబట్టి సో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆధార్ నంబర్తో మనం ఎంటర్ చేస్తాం. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ మనకు వస్తుంది. ఆ డీటెయిల్స్ ఫార్మర్ పేరు వచ్చిందనమాట. ఫార్మర్ పేరు వచ్చిన తర్వాత ఆయనది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అయింది. ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చెక్ డివైస్ అవైలబిలిటీ అని ఉంటుంది. ఆల్రెడీ మాయిశ్చర్ మీటర్లో ఉండే బ్లూటూత్ మనం కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు బ్లూటూత్ వచ్చింది. బ్లూటూత్ కనెక్షన్ కూడా చేస్తున్నాం. బ్లూటూత్ కనెక్షన్ చేసిన తర్వాత QZHO ల్యాబ్ APSSL అనేది బ్లూటూత్ కనెక్షన్ మాయిశ్చర్ మీటర్ ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ కనెక్టెడ్ అని వచ్చిందో కనెక్టెడ్ అని వస్తుందో
13.8 వచ్చింది. ఇక్కడ కూడా లైట్ లేదు. 13.8 సేమ్ మనకి మాయిశ్చర్ 13.8 వచ్చింది. సో ఇది వచ్చిన తర్వాత మనకి ప్రొసీడ్ కొట్టినాక ఆ మాయిశ్చర్ మీటర్ ఆ ఫార్మర్ది 13.8 ఆ డీటెయిల్స్ అంతా మనకు వచ్చింది. ఇక్కడ వచ్చిన తర్వాత మనం లాస్ట్ ఇంకా ఫైనల్ అయిపోయింది, ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. మనం కరెక్ట్గా ప్రెషర్ అప్లై చేసాం, కరెక్ట్గా శాంపిల్ పెట్టాము. ఇంకా ఫైనల్ ఆ ఫార్మర్ది కంప్లీట్ ఆయన ఎన్ని ఎకరాల్లో తెచ్చాడో ఆయనది మనం శాంపిల్ చూసాం, 13.8 వచ్చింది. ఇంకా మనం ఇది ఫర్దర్గా సబ్మిట్ చేస్తున్నాం అనమాట. సబ్మిట్ చేసిన తర్వాత అది సక్సెస్. పీపీఎస్ టీఏ లాగిన్లో ఇదంతా కూడా టీఏ లాగిన్లోనే చేస్తాం. టీఏ లాగిన్లో మనకి పీపీఎస్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో సక్సెస్ అయింది. ఇప్పుడు అగైన్ ఈ శాంపిల్ మనం ఏం చేస్తామంటే అగైన్ మనం ఇది ఆల్రెడీ మిల్లర్ కాడికి వెళ్తుంది. మనం ట్రక్లో మనం ఒక లారీది కావచ్చు, ఒక ఫార్మర్ది కావచ్చు, అవసరమైతే ఇద్దరు ఫార్మర్ కావచ్చు, ఇలా నంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఎంతమంది ఆ పీపీసీలో ఎంతమంది ఫార్మర్స్ ఇచ్చారో అంతమందిది. సపోజ్ ఒక 20 టన్నులో లేక 10 టన్నులో లేక 5 టన్నులు అయిందంటే ట్రాక్టర్ అయితే ట్రాక్టర్, లారీ అయితే లారీ, అలా మనం ట్రక్ షీట్ జనరేట్ చేసి మనం అక్కడికి పంపిస్తాం. పంపించిన తర్వాత నెక్స్ట్ అగైన్ ఏం చేస్తామంటే ఇంకొక ఫార్మర్ది కూడా శాంపిల్ చూస్తే అది కూడా 13.8 వచ్చిందనమాట. సెకండ్ది కూడా ఫార్మర్, ఇది ఫార్మర్, ఇది కూడా సబ్మిట్ చేస్తున్నాం. సో పీపీసీలో ఇప్పుడు ఇద్దరు ఫార్మర్స్ది మనం సబ్మిట్ చేయడం జరిగింది. ఇంకా దీంతో మనకి టీఏ లాగిన్ క్లోజ్ చేస్తున్నాం. అగైన్ ఇప్పుడు ఈ రెండు కూడా తీసుకెళ్ళి మనం రైస్ మిల్కి వెళ్ళాం. రైస్ మిల్లో మిల్లర్కి ఒక లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కస్టోడియన్ ఆఫీసర్ ఉంటాడు. కస్టోడియన్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే మనకు ట్రక్ వెళ్ళిన వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ని మన మిల్లర్కి పాస్ ఆన్ చేస్తాడు. ఈ విధంగా ట్రక్ వచ్చిందండి అని చెప్పి వెంటనే అది మీరు చూసి అందులో లాగిన్లో అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. వెంటనే రైస్ మిల్లర్ వచ్చి ఆయన లాగిన్లో ఎంటర్ చేస్తాడు. లాగిన్లో ఎంటర్ చేసిన తర్వాత ఆ శాంపిల్ డ్రా చేసి అగైన్ మళ్ళీ ఆయన చూడటం జరుగుతుంది. సో ఇప్పుడు దీంట్లోనే ఆ మిల్లర్ లాగిన్ అయిన తర్వాత ఆయనకి ఒక స్క్రీన్ మాయిశ్చర్ మీటర్ రీడింగ్ అనే స్క్రీన్ ఉంటుంది ఆయన లాగిన్లో. అక్కడ సెలెక్ట్ చేస్తే నంబర్ ఆఫ్ ట్రక్స్ అంటే ఒక 2-3 ట్రక్స్లో ఆయనకి పీటీఆర్ నంబర్లు వచ్చి ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే పంపించున్నామో ఆ పీటీఆర్ నంబర్ సపోజ్ 19 ఈ ఫార్మర్స్ది పంపించింది మనం తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత ఆ ఫార్మర్స్ లిస్ట్ వస్తుంది. ఆ ఫార్మర్స్ లిస్ట్ కూడా మనం ఏదైతే పెడుతున్నామో అది చూస్తున్నాం. అది 19 కదా ఫార్మర్స్, రాజుది కాదు 19 శ్రీనివాస పెంటపాటిని వచ్చింది. ఆయన మనం ఆల్రెడీ చూసాం. అది ఇప్పుడు అగైన్ మనం చూస్తున్నాం. ఆయన కూడా సేమ్ అలాగే సేమ్ డివైజ్ ఆయన కూడా మాయిశ్చర్ మీటర్లో ఉండే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తాడు. కనెక్ట్ చేసిన తర్వాత మనం కూడా ఈ లోపు ఆయన శాంపిల్ తీసి మనం పిక్ చేసి ఇక్కడ ఏదైతే వస్తుందో మనకి దీన్ని లాంగే పెట్టాం. ఆయన 13.7 వచ్చింది. సో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా మనకి 13.7 వచ్చింది అనమాట. సేమ్ ఫార్మర్ది. సో 13.7 మనం అక్కడ కూడా 13.8 వచ్చింది. ఈ ఫార్మర్ది ఎంత వచ్చింది మనకి అక్కడ. అలా రెండు టాలీ చేసుకొని మనకి ఇన్ కేస్ బిలో 17 కానీ అయితే మనకి ఏ ఇబ్బంది ఏం లేదు, ఎంత తగ్గినా కూడా. మోర్ దాన్ 17 వచ్చినప్పుడే మనకి ఇష్యూ కాబట్టి అప్పుడు మాత్రం కంపల్సరీ మండల్ టీంని ఇన్ఫార్మ్ చేసి ఆ వేరియేషన్స్ వైడ్ వేరియేషన్స్ వచ్చినప్పుడు మనం మండల్ టీంని తీసుకొచ్చి మండల్ టీం వాళ్ళు అగైన్ ఆ శాంపిల్ని మిల్లులో యాజ్ వెల్ యాజ్ పీపీసీ సెంటర్లో కూడా రెండు దగ్గర ఆ శాంపిల్ టెస్ట్ చేసిన తర్వాత ఏమన్నా వేరియేషన్స్ వస్తే ఏదైతే ఫైనల్గా వాళ్ళు టీం చెప్తుందో దాన్నే మనం ఫైనల్ రికార్డ్గా తీసుకొని మనం దీన్ని రిజాల్వ్ చేయటం జరుగుతుంది అనమాట. ఇది ఇప్పుడు దాకా మీరు చూసింది. ఇప్పుడు మిల్లర్ లాగిన్లో కూడా మనం సక్సెస్ఫుల్గా చేయటం జరిగింది. సేమ్ బ్లూటూత్ ద్వారా మనం ఎటువంటి మాన్యువల్గా ఫీడింగ్ లేకుండా డైరెక్ట్ ఇంటిగ్రేషన్ చేయటం జరిగింది. ఈ ఇంటిగ్రేటర్ ద్వారా మనం ఫర్దర్గా దీంట్లో ఏమైనా వేరియేషన్స్ ఉంటే మేము నెక్స్ట్ తీసుకొని దాన్ని బ్యాక్ ఎండ్లో
మేము చూసుకొని దీనిలో ఈ ప్రాజెక్ట్లో మనకి ఏం రిజల్ట్ వస్తుంది అనేది మేము ఫైనల్గా సబ్మిట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్కి. సో అందరూ కూడా ఈ యాప్ ద్వారా మీరందరూ తెలుసుకున్నారని తెలుసుకొని మీరు ఏదైతే ఉందో ఈ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యి అందరూ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి.